చూపించండి. ఓకే, వెనకతల డిక్కి ఓపెన్ చేయండి సార్. ఏం లేదే. అరే రే, ఏంటయ్యా ఇక్కడికి వచ్చి ఆపేశారు? ఇలా అయితే మనం ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదబ్బా. ఈ ఎక్కువ సౌండ్ తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో మనం పెట్టలేదంటే తర్వాత జరగబోయే ఎగ్జిబిషన్ 6 నెలలు పడుతుంది కదబ్బా. అంతవరకు నేను వెయిట్ చేయడం జరగదబ్బా. నా గెల్జిట్ ఎలాంటి సౌండ్ అయినా గానీ చాలా లౌడ్ గా వినపడుతుందబ్బా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ పోలీస్ దగ్గర పోయి రిక్వెస్ట్ చెయ్యి, మనం తొందరగా వెళ్ళాలని చెప్పబ్బా. వెళ్ళు. అరే కానిస్టేబుల్ గారు, మా సైంటిస్ట్ గారు వెంటనే ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి. మమ్మల్ని దూరదండి. మేము అక్కడికి వెళ్ళాల్సిందే. మేము ఎక్కడికి చాలా అవసరంగా వెళ్ళాలి. మమ్మల్ని వదలండి. ఏం చెప్పనా, నేను వదిలిపెట్టాను. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తావా నిన్ను? ఎంత ధైర్యం నీకు? అసలు లడ్డు సింగ్ పేరు వింటేనే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఉన్న దొంగ అయినా సరే ఓనికి పోతాడు. అలా ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాడిని, అది నా కానిస్టేబుల్ ని నా ముందే కొడతావా? ఎన్ని గుండెలు రా నీకు? పోలీసు వాడే కొడతావా? కొడకరా, నా వల్ల కావట్లేదు. నేనేం చేస్తానో చూడు. ఎందుకు ఇలా చేశాడు వాడు? ఎందుకు రాను కొట్టావు? నిన్ను వంకరైంది సార్. ఎప్పుడు మీరు తిన్నగా చూడొచ్చు సార్. వెళ్ళండి. ఇక్కడికి రండి సార్, నేను సరి చేసేస్తానులే. అంకుల్, లడ్డూ సింగ్ గారిని మర్యాదగా వదిలేయండి. చిన్నపిల్లడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లని త్వరగా పట్టుకొని మన కార్లో వేయండి. మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి టైం అయిపోతుంది బా. వెళ్దామా అత్తగారింటికి, అంటే జైలుకి? అక్కడ చూపిస్తాను. నన్ను వదిలేయండి, నేను త్వరగా ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి. నాకు సమయం లేదు. నేను ఒక సైంటిస్ట్ బా. ఆహా, ఓహో, నువ్వు ఒక సైంటిస్ట్ వా? నువ్వు సైంటిస్ట్ అయితే ఏంటి, ఎవరైతే నాకేంటి? రోడ్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తావు, దాన్ని నేను చూసుకుని ఊరుకోవాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి బంధిస్తే ఏమవుతావో నాకు తెలుసు. అక్కడికి వెళ్తే ఇలా నువ్వు కూడా పిండి రుబ్బుతావు. నా వల్ల కావట్లేదు. మేడం పట్టుకుంది. ఏంట్రా నవ్వుతున్నావు? కాష్టంలో కాస్త నన్ను ఇటువైపు మెల్లగా నెమ్మదిగా మేడం నవ్వుతుంది. అమ్మాయ్యా, నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. బాస్, ఈ పోలీస్ వల్ల మీ పరువు అంతా పోయింది. మీ వల్ల ఈ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మదించారు. ఇలాంటి పెద్ద సైంటిస్ట్ కి ఎవరు మర్యాద ఇవ్వరా? వీళ్ళు చేసిన దానికి ఏదైనా అనుభవించాల్సిందే సార్. ఏమైనా చెయ్యండి. అవునవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలబ్బా.
లడ్డూ సింగ్ నన్ను బయటకు వదిలిపెట్టు, నేను మర్యాదగా అడుగుతున్నాను, లేదంటే లేదంటే ఏం చేస్తావురా? నువ్వు ఏం చేయగలవో? నువ్వు ఎక్కడున్నావో గుర్తుందా? లడ్డూ సింగ్ ఉన్న పోలీస్ స్టేషన్ లో, ఆ జైల్లో. గుర్తు పెట్టుకో. నా మీదనే చేస్తావా? నా మీదనే. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఫోన్ చేసి ఎవరిని పిలుస్తావురా? పిలు, నేను చూస్తానులే ఎవడు వస్తాడని. ఏంట్రా నలుగురు హెడ్ ఫోన్స్ తగిలించుకున్నారు, నలుగురు పాటలు వింటారా ఏంటి? ఏంట్రా ఇదే? ఇప్పుడు చెప్పు, నన్ను బయటకు వదులుతావా లేక నన్ను ఇంకా నా టాలెంట్ చూపించమంటావా? నువ్వు చెప్పేది అసలు నాకేం వినపడట్లేదు, కానీ అర్థం అవుతోంది. నిన్ను వదిలిపెట్టాలి అంతేగా, వదిలేస్తున్నాను. కానీ ఇక ఇటువంటి పొరపాటు చేయకూడదు, సరేనా? ఈసారి నిన్ను వదిలిపెడుతున్నాను. జాగ్రత్తగలండి సార్. వెంటనే శివాకి కబురు పెట్టాలి. సార్ మీ మాటలు నాకు వినపడటం లేదు సార్. మీరు శివాని పిలుస్తున్నారని మాత్రం అర్థమవుతోంది సార్. ఎవరిని తెలియడం లేదు, ఇంత చండాలంగా అతను పాడుతున్నాడంటే ఇలాంటి గొంతుని మనం ఎక్కువ చేసి చూస్తే ఎలాగుంటుందో ఆలోచిస్తున్నాను. ఊర్లో ఉన్న జనాలందరూ అలా పారిపోతారంతే. మంచి ఐడియానే. అవును, ఎందుకు తాతయ్య వాయిస్ ఇలా ఎక్కువ అవుతోందో తెలియడం లేదే. మీ తాతయ్య గాత్రానికి ఏమైంది శివ? బయటికి వెళ్ళి ఆయన నోరు ముసేలా చేయాలి. నోరు మేండి, దయచేసి నోరు మూసుకోండి, అస్సలు తట్టుకోలేకున్నా. అరే, బామ్మ తాతయ్య నోరు మూసేసింది కదా, మరి అలాంటప్పుడు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, అంటే ఇది వీళ్ళ పనేనా? వీళ్ళు జైల్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? అవును, వీళ్ళ చేతిలో ఉన్న గ్యాజెట్ పేరు ఏంటి? ఆపండి, ఆపమని చెప్తున్నాను కదా. ఏం చేస్తున్నారు? మీ ఎక్కువ సౌండ్ ని మర్యాదగా ఆపేయండి. ఏంటి బాబు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్లనే కదా నేను ఎగ్జిబిషన్ కు వెళ్ళలేకపోయాను. దాని తగ్గ శిక్ష నువ్వు అనుభవించే తీరాలి కదా.
బాబాయ్ ఇక మీద ఆ పిల్లగాడు మన దారికి అడ్డు రాడు. వాడి సరైన గుణపాఠం చెప్పారు కదా. ఇక ఈ ఊరి మొత్తానికి మనం గుణపాఠం నేర్పితే సరిపోతుందిలేపా. నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. చెవిటి వాడిని కాలేదు. అసలు ఏం జరిగిందో నోరు తెరిచి చెప్పు. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది శివ? ఇప్పుడు జరిగిన దానికి కారణం వాళ్ళ చేతిలో ఉన్న సౌండ్ గ్యాజెట్టే. వచ్చిన వాళ్ళని ముందు మనం ఫాలో చేయాలి. ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టాలి. అయినా అసలు ఎందుకు వీళ్ళు ఇదంతా చేస్తున్నారు? అంతకన్నా ముందు మన చెవులకి ఏమీ కాకుండా చూసుకోవడానికి ఒక మంచి ఐడియా చెప్పండి. నువ్వేమంటున్నావు శివ? నాకేం వినిపించడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా భయంగా ఉంది. ఎవరైనా వచ్చి కాపాడండి. అక్కడ ఎవరు నిలబడకండి. దయచేసి ఆపండి, ఇలా చేయొద్దు. రండి, రండి. ఆత్మలో వచ్చేయండి. ఆ బల్బేమో మంటలు పగిలిపోతే ఏం కూడా ఎక్కడున్నాయి? వెళ్ళు వెళ్ళు. కొంచెం చూస్తావే, వెళ్ళమంటున్నావా? బుద్ధిలేని వెధవ. రా. ఇక నా వల్ల కాదు. నాకు అసలు చెవులు పగిలిపోయేలా ఉన్నాయి నాయనా. వచ్చేయండి. రా. వద్దు. చూసారు కదా, ఇక ఎవరు మనల్ని ఆపలేరు. హలో లడ్డు సింగ్ సార్, ఆ టీం ఎక్కడికి వెళ్తున్నారో నేను చూసేశాను. మౌంట్ కి వెనకాలే వెళ్తున్నారు. మీరు కూడా అక్కడికి వచ్చేయండి. డోంట్ వరీ శివ, ఇదిగో నేను వస్తున్నాను. బాస్, ఆ శివ మళ్ళీ మన వెనకతలే వస్తున్నాడు. ఇప్పుడు మీరు తనకి ఎలాగైనా ఒక మంచి పాఠం చెప్పించాల్సిందే బాస్. నువ్వెందుకు ఇప్పుడు చూస్తూ ఉంటావు? కారుతో గుద్దు గుద్దే ఒకటి సత్తాడు కదా. ఇదిగో అలాగే చేస్తాను, చూడండి బాస్. కథ అట్ట వెళ్తా ఉందా? ఈ పిల్లగాడు మనం వదిలేటట్లేడే. అయితే నేను కూడా ఈ పిల్లగాను వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఒరే ఎందుకురా టమాటో పళ్ళతో కొడుతున్నారు? నేను ఉదయాన్నే కాఫీ తాగి వచ్చాను రా. టమాటో చూసినా కొత్త టమాటో తినండి. లడ్డూ సింగ్ సార్, మీరు వచ్చే టమాటాలు క్యాచ్ పట్టుకోండి. నేను బండి నడుపుతూ ఉంటాను. ఇప్పుడు టమాటాల రేటు పెరిగిపోయాయి కదా. అరే, వాళ్ళు చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోయారే. పర్వాలేదు, నా దగ్గర కూడా గ్యాడ్జెట్ ఉంది. రేవా, నువ్వు తాతయ్యని తీసుకొని ఊరికి చివరి ఉన్న ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేకి వచ్చాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడని నేను నీకు SMS చేస్తాను. ఓకే శివ, నువ్వు కాస్త జాగ్రత్తగా వెళ్ళు. నా ఎగ్జిబిషన్ మిస్ అయ్యింది. నా పరువే పోయింది. నేను చాలా క్యాసెట్లు తయారు చేసి తీరాలి. వాటి ద్వారా నేను ఈ ఊరు మొత్తానికి గుణపాఠం చేసి తీరుతాను. ఆ తర్వాత ఊరు మొత్తం వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అని అడుగుతారమ్మా. క్షమాపణ ముందు అడగాల్సింది మీరే అంకుల్. మీరేం చేస్తున్నారో అది నిజంగా చాలా తప్పు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పర్వాలేదు, రానివ్వండి. మళ్ళీ తిరిగి వెళ్ళడుగా. సార్, మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. స్నేహితులారా, అందరూ ఒకే సమయంలో వెళ్ళి వేటాక్ చేయండి.
చెప్పినట్టు నేను తాతయ్యని తీసుకొచ్చేసాను. థ్యాంక్ యూ రేవా. తాతయ్య నన్ను క్షమించండి, కొంచెం అర్జెంట్ కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. అయినా ఇక్కడ ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా. ఈయన ఈ ముసలాడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఈ ముసలాడికి పాట పాడడమే సరిగ్గా రాదు. ఈయన నన్ను ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళు పెద్ద ఆయన, వెళ్ళి పాట బాగా నేర్చుకొని తర్వాత రాపో. శివ, నీకు నోరు చాలా ఎక్కువ. నా నిజమైన శక్తి ఏమిటో నీకు చూపించి తీరాలి. ఎస్ తాతయ్య, స్టార్ట్ ద షో. సారే గమా పదని సా సా ఆ ఆ ఆ ఆ సారే గమా పదని సా సారే గమా పదని సా అవును, నా క్యాసెట్కి ఏమైందో అర్థం కాలేదే. ఎందుకు ఇది ఇప్పుడు పనిచేయడం లేదే? ఈ తాత దరిద్రపు పాట నా క్యాసెట్ క్రాస్ చేసింది. ఇప్పుడు ఇక చాలా ఆపమా, ఆపయ్యా స్వామి, ఆపు. ఇక చాలు తాతయ్య చాలు. నాకున్న ఒక క్యాసెట్ నాశనం అయిపోయింది. నీకు ఇంత పవర్ ఉందని ఏమాత్రం ఆలోచించుకోలేదు నేను. సార్, మీరు నిజంగానే ఒక గొప్ప సైంటిస్ట్, అద్భుతమైన సైంటిస్ట్. ఎన్నో అద్భుతమైన విషయాల్ని మీరు కనిపెడుతున్నారు కదా, కానీ ఎందుకు చెడ్డవాటి కోసం ఉపయోగిస్తున్నారు? ఇదే గ్యాజెట్ ని ప్రజల మంచి కోసం యూజ్ చేయండి, అప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోతారు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం శివ. నన్ను క్షమించు, నేను కోపంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఇన్స్పెక్టర్ సార్, నేను చేసిన తప్పుకు మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఆల్ ఈస్ వెల్, దట్స్ ఎండ్ ఇన్ ద వెల్. పాప మీరు సారీ చెప్పారు కాబట్టి నేను కూడా మీలాంటి గొప్ప సైంటిస్టులని గౌరవించాలని అనుకుంటున్నాను. అందుకని ఈ రోజు సాయంత్రం మీకు ఒక పార్టీ ఇవ్వబోతున్నాను. నిజంగానా? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పార్టీ జరుగుతుంది సాయంత్రం జైల్లో. అందులో తాతగారి పాట కూడా తప్పకుండా ఉంటుంది.